శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో మీనరాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే, వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు యవ్వనకారకుడు, అలాగే యుద్ధాలకి కారకుడు, భూమికి కారకుడు, పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు. సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది. లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఈ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణం అవుతుంటాడు. అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు. దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి. సో ఈ కారణం వలన జాతకంలో జన్మజాతకంలోనూ గోచారీత్యా వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం, ఈ స్థలాల యొక్క లావాదేవీలు, అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది, ఆస్తులకు సంబంధించింది, గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష వృశ్చికాల్లోనూ ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు. ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటే, అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోని ఉంటే, ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది. పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఎందుకు పనికి రాకుండా పోవడం, కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం 100% ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా క్రీడారంగం అవ్వచ్చు, ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించింది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది. అలాగే మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం, తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత, ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది. అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం, 12 సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడి నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం 12వ సంవత్సరం నుంచి 36 సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలోనే జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం, వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం,
ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది. 28, 30, 32 ఆ వయసులోనే జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది. కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వడం వలన అది తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఇలా రాశి మారాడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారి కుజుడు 3వ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా ఇది ఉపచయ స్థానం కాటి అభివృద్ధికర స్థానం. అయితే కుజుడు స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడికి శత్రువులపై విజయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, అన్నదమ్ముల మధ్యగా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, భూమికి సంబంధించిన లావాదేవీలు ఉన్నా మరి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి తీర్పు ఈ సమయంలో మీకు రావడం, మీకు ఫేవర్గా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా మీకు ఏమైనా ధనం రావాల్సి ఉంటే, అప్పు లాంటిది మీరు ఇచ్చి ఉంటే అది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వసూలయ్యే అవకాశం ఉంటే మీ యొక్క అవసరానికి అనుకోకుండా ఏదో ఒక రూపంలో ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంది. సో అయితే ఈ కుజుడు ఈ కుంభరాశి వారికి ఒక విధంగా అంత అనుకూలించే గ్రహం కాకపోవడం వల్ల ఏంటంటే చాలా వరకు వాయిదాలు పడుతూ మీ పని చివరి నిమిషంలో అవుతుంది తప్ప ఒకేసారి అవ్వదు. మీరు కాన్ఫిడెన్స్గా అవద్దు అనుకున్నది వాయిదా పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇది ఎక్కువగా క్రీడారంగం, మరి పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే కొత్త పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇదే సమయంలో మీకు భార్యతో కానీ, అత్తవారితో కానీ, వాళ్ళ బంధువులతో కానీ అనుకోకుండా విభేదాలు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా మీకు కొంత అదనపు బాధ్యతలు మీ మీద పడడం వల్ల ప్రస్తుతం అసలే అసహనంతో ఇబ్బందులు పడుతున్న మీకు వృత్తిపరమైన సమస్యలు కూడా కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధమైన సామర్థ్యంతో, కాన్ఫిడెన్స్తో, అధికారుల ప్రోత్సాహంతో ఎటువంటి కార్యక్రమాన్నైనా సునాయాసంగా ప్రయత్నం చేస్తారు. అంటే విజయ అవకాశాలు చాలా వరకు మీకు అనుకూలంగా మరి రాబోయే జూన్ 1వ తారీఖు నుంచి జూలై మధ్యకాలంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అనుకోకుండా బంధుమిత్రులను కలుసుకోవడం, అలాగే ఏంటంటే కొంతవరకు పుణ్యక్షేత్రాలు లాంటివి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది విద్యార్థులకి ఎక్కువగా మీకు మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది వాళ్ళు కాంపిటేటివ్గా టెక్నికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సీట్ రావడం కానీ, వారికి సునాయాసంగా ప్రవేశం దొరకడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా స్పెషల్ కోటాలలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇంకా మరి ఈ సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ కుంభరాశి వారికి కుజుడు కొంతవరకు ప్రోగ్రెస్గానే ఉండడం జరుగుతుంది. అంటే ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10 స్థానాలను బలపరుస్తూ ఉంటాడు. కంపల్సరీగా మీకు మరి కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా కంపల్సరీగా మీకు ఈ సమయంలో కుజుడు మీకు మేలు చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో కుజుని బలం పెరగాలన్నా, కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అధిదేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ, ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే, లేని పక్షంలో ఈ శిలలు, ఈ ప్రతిష్ఠ అయిన శిలలైనా మంగళవారం రోజు ఒక 18 ప్రదక్షిణలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం, చెరుకు రసం లేదా ఆవు పాలు, అలాగే బెల్లం పానకం, అలాగే మరి వీటితో అభిషేకం చేయడం, లేదంటే చలిమిడి, అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది, అది చలిమిడి నైవేద్యంగా పెట్టడం మంచిది.
లేని పక్షంలో చలివిన్నే కొద్దిగా ఇంకా అభిషేక రూపంలో పలసగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల, జాతకుడు రక్తదానం చేయటం వల్ల ఎంత గొప్ప కుజదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడికి రుణబాధలు తీరకపోయినా, అన్నదమ్ములతో గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా, జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కుజుని స్వరూపాలు అన్నమాట. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఈ గ్రహాల్ని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్యయోగం, మగవారికి విశేషమైనటువంటి ధైర్య, రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.